నమస్తే VS4 న్యూస్ కి స్వాగతం. వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ కింద ఉన్న వాళ్ళకు వాళ్ళలో ఇదే నాయం చేసిన మీరే సారు. మా అమ్మాయి ఊరి వేరు సారు. వాళ్ళు ముసలి మీరు ఎట్లా చేసిన మీరే సారు. బాధ్యతలు నడుస్తామని బండరాలు తెచ్చిపోసిల్లు సార్. అయినా కూడా ఇది అక్కడ కూడా పోలీసు వాళ్ళ సిపి దగ్గరికి, ఎస్పీ దగ్గరికి, డిఎస్పీ దాకా మాట్లాడినా కూడా ఏం న్యాయం జరగలేదు సార్. ఆయనకు ఇప్పటికీ 1.5-2 సంవత్సరాలు దాటుతాను సార్. ఈ విషయంగా ఊళ్ళో కూడా బాధ్యత అనేది పూర్తి స్థాయిలో అసలు ఎవరు వహిస్తలేరు సార్. పెద్ద మనుషులు అన్నోళ్ళు కూడా అంతా వాళ్ళు కూడగట్టుకొని ఈ 5గురు మన ఏల్పుల చిరంజీవి, ఈనావేడి రిపోర్టర్ ఆయన చేయబట్టి వేల్పుల రాము, వీరబోయిన సతీషు, వీరబోయిన ఐలయ్య, కాట్రవేల ఐలయ్య, కాట్రవేల చిరంజీవి వీళ్ళు వాగ్వాదానికి దిగుతారు సార్. మీకు ఇట్లకెళ్ళి బాట లేదు అని అంటారు సార్. ఆ విషయంగా మేము కూడా మన గ్రామ పంచాయతీ ద్వారా కూడా ఏఓ సార్ గారు ఎవరైనా కూడా వాళ్ళను కూడా బెదిరించి చాలా ఇబ్బందిగానో వాళ్ళను కూడా ఏంటంటే మీరు ఎట్లా ఇస్తారు పర్మిషన్లు అన్న మాటతోని వాళ్ళు కూడా బెదిరిస్తారు సార్. ఇది బెదిరింపుకు గురవుతాను సార్. అందరికీ ఈనాడు విలేకరు అనేవాళ్ళు చిరంజీవి అనే వ్యక్తి చాలా మాకు ఇబ్బంది చేస్తాడు. ఏడికి పోయినా సిపి దగ్గరికి, ఎస్పీ దగ్గరికి, డిఎస్పీ దగ్గరికి పోయినా కూడా వీళ్ళు ఎటువంటి విషయాలను కూడా వాళ్ళు కానిస్తలేరు సార్. కనీసం పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకుందామన్నా కూడా పెద్ద మనుషుల మధ్యలో ఒకటి దొంగ కాగితం సృష్టించుకొచ్చి 3 ఫీట్ల గేట్ ఉంటుంది అని రాయించారు సార్. ఆయనకు ట్రాక్టర్ పోయి అంత బాట ఇస్తామని పెద్ద మనుషులు అన్నా కూడా వీళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఎక్కడిది బాట అంటారు సార్. అది ఉన్నది కూడా మూల మీద ఉన్నది సార్. ఆయన సీసీ రోడ్డుకు ఎదురుగా కూడా సీసీ రోడ్డు పోసుకునే దానికై బిల్ల పోసుకుంటామని చేసిండు సార్. అది విషయం సార్. ఆయనను కూడా మొన్న బాధించి ఒక సర్పంచ్కి, మన గ్రామ సర్పంచ్కి మొండెద్దుల నాగరాజుకు ఆయన విషయం చెప్తుంటేనే ఆయన వచ్చి కాట్రవేల ఐలయ్య, కాట్రవేల చిరంజీ వచ్చి ఆయన గాయపరిచారు సార్. మొత్తం మూతి మీద ఇట్లా గుద్దిరు సార్. ఇగో అక్కడికి కూడా మేము హాస్పిటల్కి పోయి వచ్చినాం సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినాం సార్. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే ఇప్పటికి 3 రోజులు అవుతుంది సార్. 17వ తారీఖు నాడు ఇచ్చాము. ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఎటువంటి రెస్పాన్స్ లేకుండా మాట్లాడతారు సార్. వాళ్ళు కూడా ఏమన్నా అంటే ఆ కేసు, ఈ కేసు, ఆ కేసు అన్న మాట మాట్లాడతారు. విషయం కూడా వాళ్ళకు కూడా ఇగో మేము ఎంజిఎంకి పోయి వచ్చినాం సార్. ఇదిగోండి ఎంజిఎంకి పోయి వచ్చినాం. ఎంజిఎంలో కూడా 1-2 నిమిషాలు ఇంకొక దెబ్బ పడితే చచ్చిపోవు మనిషి అంటాను సార్. మనిషి మనం ఏం సాధించుకునేది ఏం లేదు సార్. మనం ఏంటంటే ఆయనకు 3 ఫీట్ల జాగాదు, ఆయన ట్రాక్టర్ వే అంతా బాటి ఇవ్వని చెప్పింది సార్. మనం ఏవో డిఓ మేడం దాకా కూడా పోయింది సార్, మాట్లాడింది సార్. అది ఇవ్వండి అన్నా కూడా వీళ్ళు కక్షపూరితంగా వాడు ఇప్పుడు ఈ జాగా అమ్ము అనే తీరుగా మాట్లాడినా కూడా ఆ విధంగా కూడా కొనే ముందు కూడా వచ్చేటట్లేరు సార్. మమ్మలను వాళ్ళ వల్ల ప్రాణ భయం ఉన్నది సార్. వీళ్ళిద్దరు ఆడపిల్లలు సార్. మా నాన్న బుక్కలైన పిల్ల కోసుకోమని పర్మిషన్ ఇస్తే కూడా వైట్ పేపర్ మీద సంతకం పెట్టు, అట్లయితే నేను పచ్చా చేద్దాం లేకుండా లేదని బెదిరించేస్తారు. వచ్చి అర్ధరాత్రి వచ్చి తలుపులు కుదుతామో మా అమ్మాయి కట్టడాకంతా హాస్పిటల్ పట్టుకొని పోయినాం సార్. అటు పోయినప్పుడు అలా ఇంటిస్తుడు తిట్టుడు, రోడ్డు వెనక వచ్చిందంటే కొట్టడానికి చూస్తుడు. అందరూ నిన్ను భార్యను చంపి ఇన్నే పాత్ర పెడతాం రా, ఏం చెప్తారు అని భూమిని ఏమన్నాడు, కొన్నవరా, ఎందుకు కొన్నవరా, నీకు ఇక్కడ ఏమున్నదిరా అని అవమానించుకుంటా, తిట్టుకుంటా, కొట్టుకుంటా సంవత్సరాలు అవుతుంది. బాధ్యత అన్నం పెడతా మమ్మల్ని ఊపిరి తీస్తారు, పశువులను ఇబ్బంది పెడతారు, దుడ్డలు పెట్టుడు, బర్రెను రోజులు పెట్టుడు. అన్యాయంగా ఇంత గొర్రె పిల్లను రాత్రి కోసి చంపేసి దాన్ని ఎట్లా కోసి పెట్టినావు, నిన్ను కూడా అట్టనే చేద్దామని బెదిరించి పెట్టి సార్. నాకు 2 పిల్లల కాళ్ళు చేసుకుంటా బతికేదాన్ని. నా భర్తను ఇష్టం వచ్చినట్టు మూతి చల్లి జాతుల మొత్తం గుద్దే వదిలిపెట్టిరయ్యా. ఏ పోలీసు పట్టుకుంటున్నాడు? 3 రోజులు అవుతుంది. ఎక్కడికై నేను కొట్టేసి పోలీస్ స్టేషన్
పోతే ఇవాళ రేపు అని తిప్పించుకుంటారే కానీ ఇదేంటి ఒక్కరు కూడా మమ్మల్ని చర్య తీసుకోలేదు సార్. అవమానాలన్నీ భరించలేక సంవత్సరం నుంచి ఇవన్నీ చేసినా ఏం చేయలేదు. 3 రోజులు అయితే కొట్టి నువ్వేం చేస్తావు రాని బేరితే అవమానం భరించలేక నీళ్ళు టాకెక్కింది సార్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం VS4 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.